చిన్నప్పటి నుంచి న్యూ ఇయర్ ఫస్ట్ రోజు వచ్చిందంటే ఆ రోజు అన్ని మంచి పనులు చేయాలి, చాలా హ్యాపీగా నవ్వుతూ ఉండాలి, అప్పుడే ఇయర్ మొత్తం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఒక చిన్న అపోహ ఉండేది కదా అందరికి. అయ్యే కొందికి మనకు తెలుస్తా ఉంటది అది నిజం కాదు, ఇప్పుడు జరగాల్సింది అప్పుడే జరుగుతుంది, లైఫ్ లో సంతోషాలు కష్టాలు హ్యాపీనెస్ సాడ్నెస్ అన్ని వస్తూ పోతూనే ఉంటాయి అని చెప్పేసి. ఎంత తెలిసినా ఫస్ట్ రోజు మాత్రం మంచిగా ఉండాలని ఒక చిన్న హోప్ మాత్రం అందరికి అలా ఉండిపోయింది కదా. 2025 మీకు ఎలా గడిచిందో గానీ నాకు అసలు అప్పుడే అయిపోయిందా అన్నట్టే ఉంది. లాస్ట్ ఇయర్ ఎండింగ్ కి హనుబాబు ఇంకా పాకుతూనే అంబాడుతూనే ఉన్నాడు, ఇప్పుడు లేచి నడుస్తూ పరుగులు పెట్టే అంత పెద్దోడయ్యాడు. ఇయర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎవ్రీ మంత్ ఏదో ఒక హ్యాపీనెస్ ఉంది, ఏదో ఒక బాధ కూడా ఉంది. కానీ నవంబర్ లో పడినంత బాధ అంత స్ట్రగుల్ నేను ఎప్పుడూ పడలేదు. అయినా ఎప్పుడూ హ్యాపీగానే ఉంటే హ్యాపీనెస్ విలువ తెలియదని చెప్పి ఆ దేవుడు అప్పుడప్పుడు ఇలాంటి కష్టాలను ఇస్తూ ఉంటాడు. బట్ యా ఇట్స్ ఓకే. ఇయర్ లో నేను చాలా నేర్చుకున్నా. ఓపిగ్గా ఎలా ఉండాలో నేర్చుకున్న హన్నుబాబు వల్ల, కోపం ఎలా తగ్గించుకోవాలో నేర్చుకున్న హన్నుబాబు వల్ల, నేను ఎలా చక్కదిద్దుకోవాలో నేర్చుకున్నా, బాధలు ఎలా పడాలో నేర్చుకున్నా, బాధ నుంచి బయటికి ఎలా రావాలో కూడా నేర్చుకున్నా. ఎనీవే థ్యాంక్ యూ 2025 అండ్ ఐఎమ్ రెడీ ఫర్ 2026. ఇవన్నీ పక్కన పెడితే ఇంతకీ మీరు ఇల్లు క్లీన్ చేసుకున్నారా న్యూ ఇయర్ కి? అయితే చాలా కష్టపడి బూజులు తులిపి బండలు కడిగి మరి ఇల్లు క్లీన్ చేసుకున్నా. ఇల్లు నీట్ గా ఉంటే చాలా ఎక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేసిద్ది. ఆ హ్యాపీనెస్ న్యూ ఇయర్ ఫస్ట్ రోజు కూడా ఉండాలి కదా, అందుకని చెప్పేసి వాళ్ళు మొత్తం క్లీన్ చేసేసా. ఈ 2025 మీకే నేర్పించింది. ఇయర్ కి ఇదే లాస్ట్ వీడియో. బై బై 2025. వెల్కమ్ 2026.